నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా ఉద్యమంలా జల సంరక్షణ చేపట్టాలన్న ప్రధానమంత్రి దేశంలో 5 లక్షల పంట చెరువులు తవ్విస్తామని మన్ కీ బాత్ లో వెల్లడి ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకు మరో ఎదురు దెబ్బ తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమైన జ్యోతుల నెహ్రూ సహా 3 శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమంపై చంద్రబాబు సమీక్ష పథకాలను మరింత సమర్థంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు తెలంగాణ బడ్జెట్ సమావేశాల చివరి 2 రోజుల ఎజెండా ఖరారు జల విధానంపై ఈ నెల 30న కేసీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన హరీష్ రావత్ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్న జైట్లీ కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు అస్సోం పశ్చిమ బంగాల్లో మోదీ విస్తృత ప్రచారం రుణ ఎగవేతదారుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ మమతా బెనర్జీ పాలనపై వ్యంగ్యాస్త్రాలు టీ20 ప్రపంచ కప్ కీలక మ్యాచ్ లో తలపడుతున్న భారత్ ఆస్ట్రేలియా ధోనీ సేన ముందు 161 పరుగుల లక్ష్యం నిర్దేశించిన కంగారూలు దేశంలో వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అంతకంతకు అడుగంటుతూ తాగు సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతున్న వేళ నీటి సంరక్షణను ప్రజలంతా ఉద్యమంగా చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా 5 లక్షల పంట చెరువులు తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనసులో మాట కార్యక్రమంలో మోదీ వెల్లడించారు దేశంలో అంతకంతకు పెరుగుతున్న మధుమేహ వ్యాధిని నిలువరించేందుకు జీవన శైలిలో యోగా నడకను భాగం చేసుకోవాలన్న ప్రధాని వేసవి సెలవుల్లో విద్యార్థులు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఆకాశవాణిలో మనసులో మాట కార్యక్రమం ద్వారా ప్రతి నెలా ఒక్కో అంశంపై అభిప్రాయాలు పంచుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు నీటి పొదుపు పద్ధతులు పాటించడం సహా చిన్నపాటి నీటి కుంటలను తవ్వించుకోవాలని సూచించారు ఇదే సమయంలో రైతులు తక్కువ ఎరువులు ఉపయోగించి పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని పేర్కొన్నారు రైతులకు వ్యవసాయం వాతావరణ సమాచారం అందించేందుకు సువిధ యాప్ను ప్రవేశపెట్టినట్లు మోదీ వెల్లడించారు आपने देखा होगा 5 लाख तालाब खेत तालाब बनाने का बीड़ा उठाया है गांव-गांव पानी बचाओ आने वाली बारिश में बूंद-बूंद पानी कैसे बचाएं गांव का पानी गांव में रहे ये अभियान कैसे चलाएं आप योजना बनाइए सरकार की योजनाओं से जुड़िए ताकि एक ऐसा जन आंदोलन खड़ा करें जिसके पानी का महात्मा भी समझे और पानी संचय के लिए हर कोई जुड़े ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్న మోదీ మధుమేహాన్ని ఓడించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు दुनिया डायबिटीज से चिंतित है इसलिए 7 तारीख को वर्ल्ड हेल्थ डे में इसको थीम रखा गया है हम सब जानते हैं कि हमारी लाइफस्टाइल उसके लिए सबसे बड़ा कारण है शारीरिक श्रम कम हो रहा है पसीने का नामो निशान नहीं है चलना फिरना हो नहीं रहा है खेल भी खेलेंगे तो ऑनलाइन खेलते हैं क्या हम 7 तारीख से कुछ प्रेरणा लेकर के अपने निजी जीवन में डायबिटीज को परास्त करने के लिए कुछ कर सकते हैं क्या आपको योगा में रुचि है तो योगा कीजिए नहीं तो कम से कम दौड़ने चलने के लिए तो जाइए अगर मेरे देश का हर नागरिक स्वस्थ होगा तो मेरा भारत भी तो स्वस्थ होगा క్రీడల్లో కొత్త విప్లవం రావాలన్న ప్రధాని 2017లో అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత్ బాగా వెనుకబడి ఉందని ప్రపంచంలో గుర్తింపు రావాలంటే సాకర్ కు దేశ నలుమూలలా ఆదరణ పెరగాలని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తర్వాత వైకాపా నుంచి మరోసారి అధికార తెలుగుదేశంలోకి వలసలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి ఈసారి ఏకంగా వైకాపా శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ సహా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైకిల్ ఎక్కడం దాదాపు ఖాయమైంది కార్యకర్తలతో సమావేశమై వారి అభిష్టాన్ని తెలుసుకున్న ఇరువురు నేతలు త్వరలోనే తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా వీరి బాటలోనే నడుస్తారని సమాచారం
ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసలు మరోసారి జోరందుకోనున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాపద్దుల సంఘం అధ్యక్ష పదవిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేటాయించినప్పటి నుంచి శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ తీవ్ర అసంతృప్తితో ఉండగా, కాపు సామాజిక వర్గానికి చెందిన నెహ్రూను కాదని రాజేంద్రనాథ్ రెడ్డికి పదవి ఇవ్వటం పట్ల వైకాపాలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టిన జ్యోతుల నెహ్రూ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని స్వగ్రామం ఇర్రిపాకలో అనుచరులు కార్యకర్తలతో చర్చించారు. వారి అభిష్టాన్ని తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారడమే మేలన్న వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తానని నెహ్రూ ప్రకటించారు. ఏ పరిస్థితుల్లోనూ కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఈరోజు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే నాకు మీరు అందిస్తున్నారో దాన్ని ఎప్పుడూ మీ నుంచి పోగొట్టుకోకుండా భవిష్యత్తులో కూడా నేను ఏ స్థాయిలో ఉన్నా మీ యొక్క సహకారాన్ని మర్చిపోకుండా మీకు న్యాయం చేకూర్చడానికి ఎల్లవేళలను పరిశ్రమిస్తానని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటాం. నెహ్రూ బంధువు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తెదేపాలో చేరటం ఖాయమైపోయింది. ఏలేశ్వరం మండలం లింగపట్టిలోని నివాసంలో అనుచరులు కార్యకర్తలతో చర్చించిన ఆయన తెదేపాలో చేరాల్సిందేనన్న వారి సూచన మేరకు ముందుకెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో ఆందోళన చెందిన వైకాపా నాయకత్వం ఎమ్మెల్యే చెవిరెడ్డితో విఫల రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. జగ్గంపేటకు వెళ్లిన చెవిరెడ్డితో జ్యోతుల నెహ్రూ అయిష్టంగానే మాట్లాడినట్లు సమాచారం. ఫోన్లో జగన్తో మాట్లాడించాలని చెవిరెడ్డి ప్రయత్నించినప్పటికీ నెహ్రూ తిరస్కరించినట్టు తెలుస్తోంది. రాజకీయం వేరు, స్నేహం వేరంటూ చెవిరెడ్డిని తిప్పి పంపారని సమాచారం. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి కూడా జ్యోతుల నెహ్రూకు మద్దతుగా నిలుస్తూ ఆయన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం ముఖ్య నేతలతో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమైన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ నిర్ణయాలకు సహకరించాలని లోకేష్ కోరినట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఇది ఏదో చేరికల కోసం మరో దానికోసమో కాదు, ఇది కేవలం పార్టీని ఏ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఎఫెక్టివ్నెస్ తేవడం. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడి మీద అక్కడ తిరుగుబాటు జరుగుతూ ఉంది. అక్కడి నుంచి బయటపడిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆ నాయకుడు మారడు, ఆయన విధానాలు మారవు, మనకు భవిష్యత్తు లేదు, మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనలో కొంతమంది ఇప్పుడిప్పుడే అందరూ కూడా బయటపడుతూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయంగా పెనుమార్పులు ఉంటాయని గోరంట్ల చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఇతర బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకాగా పథకాల అమలు తీరును చంద్రబాబు సమీక్షించారు. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. వెనుకబడిన వర్గాల ఉప ప్రణాళిక అమలు సహా మరిన్ని సంక్షేమ పథకాల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ శాసనసభ సమావేశాల చివరి 2 రోజుల ఎజెండా ఖరారైంది. శాసనసభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో ఎజెండా ఖరారు చేశారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులు, విద్యా విధానం, హైదరాబాద్కు తాగునీరు అంశాలపై ఈ నెల 30న సభలో చర్చిస్తారు. ఈ నెల 31న జల విధానంపై చర్చ జరుగుతుంది. చర్చ సందర్భంగా నీటిపారుదల ప్రాజెక్టులపై సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు మజ్లిస్ మినహా కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమిటీ హాల్లో ప్రజెంటేషన్ చేశాక జల విధానంపై సభలో చర్చ జరపాలని ప్రతిపాదించాయి. ఫలితంగా ప్రజెంటేషన్పై నిర్ణయాన్ని సభాపతికి వదిలిపెట్టారు. ఈ నెల 29న ద్రవ్య వినిమయ బిల్లు సహా మిగతా బిల్లులపై సభలో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వేతనాల పెంపు, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ చట్ట సవరణ బిల్లులపై సభలో చర్చ జరుగుతుంది. కరీంనగర్ జిల్లా వీణవంకలో దళిత యువతి అత్యాచార ఘటనపై తెలంగాణ శాసనసభలో దుమారం రేగింది. దర్యాప్తు పురోగతిపై ప్రకటన చేసిన హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి వీడియోలు, సాక్ష్యాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని, A1, A2 నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి, A3 నిందితుడిని జువైనల్ హోంకు తరలించినట్లు వివరించారు. అత్యాచార ఘటనపై విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు నాయని స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల తీరును తప్పుపట్టిన శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు, మంత్రి ప్రకటన తర్వాత ప్రశ్నించే అవకాశం ఉండదని, విపక్షం సభను అడ్డుకోవడానికి యత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదంటే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
వచ్చి రచ్చ చేస్తున్నారు. ఇది మాజీ మంత్రులు ఈ రకంగా చేయడం సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అంటే కాంగ్రెస్ పార్టీ సభలో చర్చ జరగాలని కోరుకోవట్లేదండి. మైక్ ఇస్తాము మాట్లాడండి అంటే పోడియంలోకి వస్తలేదు సార్ వీళ్ళు. మేమేమో ప్రతి పద్దు మీద ప్రతి శాఖ మీద చర్చ జరగాలని మేము కోరుకుంటే మీరు గిలటింగ్ కావాలని కోరుకుంటున్నారు. 2-3 నిమిషాల్లో ఆ అంశం ఏదైతే ఉన్నదో క్లారిఫికేషన్ ఇస్తే క్లోజ్ కదా. డిబేట్ చేయటం కాదు, ఇది ఓన్లీ క్లారిఫికేషన్. దానికి కూడా మీకు అంగీకారం లేదు, సభ వృధా అవుతున్నదన్నారు. కాబట్టి మేము ఈ అంశం మీద ప్రొటెస్ట్ చేస్తూ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై విపక్ష సభ్యుల సందేహాలకు శాసనసభలో సమాధానమిచ్చిన ఆయన కొత్త విధానాన్ని ప్రధాని సైతం మెచ్చుకున్నట్లు సభకు తెలిపారు. కొత్తగా ఏవియేషన్, ఫార్మా, ఆహార శుద్ధి పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయన్న మంత్రి 2015 జనవరి 1 నుంచి 2016 మార్చి 15 వరకు నూతన పారిశ్రామిక విధానం ద్వారా 34,914 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరాయని వివరించారు. పరిశ్రమలకు ఇచ్చిన భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నాయని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించగా మంత్రి వాటికి సమాధానమిచ్చారు. చాలా మంది మేము సంస్థలను పారిశ్రమలను ఏర్పాటు చేస్తామని 1000 ఎకరాల ప్రభుత్వాల భూములను కేటాయించుకొని ఆ భూములను తీసుకెళ్లి బ్యాంకులలో తనఖాలు పెట్టుకొని లోన్లు తెచ్చుకొని ఎగవేసిన సందర్భాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం దృష్టికి ఏమన్నా వచ్చినాయా? ఇప్పటిదాకా ఎవరైతే ఏ సంస్థలు అయితే ఇచ్చినటువంటి భూమిని ఉపయోగించుకోకుండా ఉన్నాయో అటువంటి వాటికి సంబంధించి అధ్యక్ష 294 యూనిట్స్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా 3068 ఎకరాలకు సంబంధించి కోర్టులో కూడా కేసులు ఉన్నాయి అధ్యక్ష. వీటిని కూడా వీలైనంత త్వరగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి నిర్ణయం తీసుకుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శాసన మండలిలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని మంత్రి విమర్శించారు. మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రస్తుతం 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించామన్న హరీష్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం తుది నిర్ణయం తీసుకోవాల్సిందన్నారు. ఖమ్మం జిల్లా అవసరాల కోసమే సీతారామ ప్రాజెక్టును చేపట్టామని మంత్రి వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఆందోళన వల్ల ఈ యొక్క స్థాయిని 148కి తగ్గించాలని ప్రతిపాదించడమైనది. సో మొన్న 19th రోజు మహారాష్ట్రకు చెందినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ ఈఎన్సీ మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళు మాట్లాడారు. మనం కూడా మాట్లాడినాం. ఆ మీటింగ్లో కూడా మేము 148 కంటే ససేమిరా మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ మీటింగ్ ఏముంటుందంటే అపెక్స్ మీటింగు, ఇద్దరు చీఫ్ మినిస్టర్ల మధ్య ఇంకో మీటింగ్ జరగాల్సింది ఉంటుంది. ఆ మీటింగ్లో తుది నిర్ణయం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో నేను అన్నది ఏంటంటే ఇక్కడ దిస్ ఇస్ ఓన్లీ ఏ ప్రపోజల్. 10 రోజులుగా రాజకీయ అనిశ్చితితో సతమతమైన ఉత్తరాఖండ్ చివరకు రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. 9 మంది కాంగ్రెస్ సభ్యుల తిరుగుబాటు తర్వాత ఆ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని నిర్ధారించిన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సోమవారం బల పరీక్ష జరగాల్సి ఉండగా అందుకు ఒక్కరోజు ముందు ఎన్డీఏ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టగా ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాత్రం సమర్థించారు. కాంగ్రెస్ శాసనసభ్యుల తిరుగుబాటుతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఉత్తరాఖండ్ రాజకీయాలు రాష్ట్రపతి పాలనతో అనూహ్య మలుపు తిరిగాయి. శనివారం రాత్రి అత్యవసరంగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభంపై గవర్నర్ కేకే పాల్ పంపిన వేర్వేరు నివేదికల్ని పరిశీలించి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతికి వివరించగా రాజ్యాంగంలోని 356వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సాధికారిక ప్రకటనపై ప్రణబ్ సంతకం చేశారు. ఫలితంగా హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దవగా ఉత్తరాఖండ్ శాసనసభ సుప్తచేతనావస్థలోకి వెళ్లింది. బడ్జెట్ను ఆమోదించుకోవడంలో విఫలమైనప్పటికీ రావత్ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమైనందునే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినట్లు జైట్లీ స్పష్టం చేశారు. पिछले 9 दिन से उत्तराखंड की सरकार हर रोज संविधान के प्रावधानों की हत्या कर रही थी. संविधान में लिखा है कि जब बजट और अप्रोप्रिएशन बिल फेल हो जाता है तो सरकार को इस्तीफा देना पड़ता है. ये स्वतंत्र भारत में पहला उदाहरण है कि एक फेल्ड बिल को पारित घोषित कर दिया जाए. 18 तारीख वाकयात अपने आप में ब्रेकडाउन ऑफ कॉन्स्टिट्यूशनल मशीनरी है और 18 तारीख के बाद से जो सरकार चली है वो अपने आप में गैर संवैधानिक है.
రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుబట్టిన రావత్, కాంగ్రెస్ సభ్యుల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు భాజపా భారీగా డబ్బు ఎరవేసిందని ఆరోపించారు. जो दावा भाजपा कर रही है सरकार बनाने का, अपने बहुमत का, जब उनके पास बहुमत था तो फिर ये अपनी क्यों मोदी जी को हड़बड़ाहट में गड़ासा दे करके हमारा सरकलम किया गया? और ये हरीश रावत सरकार का सरकलम नहीं हुआ है, ये उत्तराखंड में लोकतंत्र का सरकलम हुआ, ये संसदीय नियमों का कत्ल है. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు స్వాగతించారు. सदन में हारी मुख्यमंत्री नैतिकता के आधार पर इस्तीफा नहीं दे रहे और अपना अल्पमत को बहुमत में सिद्ध करने के लिए वो सब हथकंडे अपना रहे हैं जो कि निंदनीय है. ऐसी स्थिति में ये बहुत अच्छा कदम है. अब राष्ट्रपति शासन में जो इनकी नीतियां थी जिससे कि राज्य का विकास अवरुद्ध हो रहा था, जिससे भ्रष्टाचार बहुत फैल गया था, वो सब पे जांच होनी चाहिए और बहुत लंबे समय तक वहाँ राष्ट्रपति शासन न लगे और वहाँ पे चुनाव होने चाहिए. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన కాసేపటికే కాంగ్రెస్కు చెందిన 9 మంది తిరుగుబాటు సభ్యులపై అనర్హత వేటు వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ శాసనసభాపతి గోవింద్ సింగ్ కుంజ్వల్ ప్రకటించారు. రాష్ట్రపతి పాలనపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం అందకపోవడం వల్లే అనర్హతపై నిర్ణయం తీసుకున్నట్లు గోవింద్ సింగ్ చెప్పారు. ఆయన శారదా కుంభకోణంలో నిందితులందరూ పాలకపక్షంలో ఉన్నవాళ్లేనని ఆరోపించారు. తృణమూల్, వామపక్షాలు, కాంగ్రెస్ పశ్చిమ బంగాను నాశనం చేశాయని మండిపడిన మోదీ, బంగాల్ ప్రజలు మాత్రం స్వచ్ఛమైన పాలన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సుపరిపాలన అందించే భాజపాకు ఓ అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. 5 साल पहले जब मैं सुनता था परिवर्तन 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 तो मुझे भी लगता था कि परिवर्तन आएगा. परिवर्तन आया, लेकिन कहां आया? दीदी के स्वभाव में परिवर्तन आया, दीदी की कार्यशैली में परिवर्तन आया. बंगाल में परिवर्तन नहीं आया. विपक्ष में सड़कों पर लड़ाई लड़ने वाली ममता दीदी, उसमें ऐसा परिवर्तन आया. ये लोकतंत्र में परिवर्तन नहीं चाहिए. ఖరగ్పూర్ సభలో మోదీ మాట్లాడుతూ ఉండగా సమీపంలోని మసీదులో ప్రార్థనలు మొదలయ్యాయి. అప్పటి వరకు తన వాగ్దాటితో సభకు వచ్చిన వారిని సమ్మోహనపరిచిన మోదీ ప్రార్థనలు పూర్తయ్యే వరకు ప్రసంగానికి విరామం ఇచ్చారు. आजान चल रही थी, हमारे कारण किसी की पूजा प्रार्थना में तकलीफ नहीं होनी चाहिए और इसलिए मैं कुछ पल विराम ले लिया. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోం రంగపారలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బ్యాంకు రుణాలు తీసుకున్న వారెవర్నీ వదలబోమని హెచ్చరించారు. పేదలకు చెందిన ప్రతి రూపాయిని వెనక్కి తీసుకొస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చిన కాంగ్రెస్ లెక్కలు కూడా బయటకు తీస్తామన్న ప్రధాని కేంద్రం నుంచి పంపిన నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయడంలో అసోం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. कांग्रेस पार्टी तो बैंकों को अमीरों के लिए खोल दिया, अमीरों के लिए, और कैसे कैसे अमीरों ने बैंकों के पैसे दबाए हैं. अभी मैंने जरा स्क्रू टाइट किए हैं तो उनका पसीना छूट रहा है. जेल के सलिए सलाखे दिख रहे हैं, भागे जा रहे हैं, भागे जा रहे हैं, कोई बचने वाले नहीं है. मैं बता देता हूं भाइयों, ये पैसे ये बैंकों से जिन्होंने पैसा लूटा है, वो पैसा बैंकों का नहीं, हिंदुस्तान के गरीबों का पैसा है और वो मैं वापस ला करके रहने वाला. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో తాను దత్తత తీసుకున్న పీఎం లంక తూర్పుతాళ్లు గ్రామంలో పర్యటించిన ఆమె పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు ద్వారా నిధులు అందించే బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర అవసరాల మేరకు నిధులు అందజేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ని ఫుల్ గా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం సీరియస్లీ ఇచ్చిన మాట తప్పకుండా చేపిస్తుంది. నబార్డ్ ద్వారా ఫండ్ అరేంజ్ చేసి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి దాని ద్వారా దాని ఫైనాన్సింగ్ అది అరేంజ్ చేసి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి కంకణ కట్టుకుంది సెంటర్ అనేది స్పష్టంగా కేటాయింపు ద్వారా కూడా చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్. అందువల్ల పోలవరం మీద మళ్ళీ ఏ రకంగా కూడా అనుమానం ఉండక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ నిర్ణయించింది. సర్వే బాధ్యతల్ని ఆర్వీ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ సర్వే చేయనున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాలు సహా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 43 మండలాల్లో ఈ సర్వే జరగనుంది. రాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళిక మరింత వివరంగా రూపొందించడం సహా అభివృద్ధి ప్రణాళికల్ని తయారు చేసేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు CRDA పేర్కొంది. ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, ప్రణాళికల తయారీలో సమగ్రత వస్తుందని ప్రకటనలో CRDA కమిషనర్ వివరించారు. స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నినాదాలను కూడా కొందరు కావాలని వివాదాస్పదం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ప్రవాస భారతీయుడు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ రచించిన ప్రవాస భారతి గ్రంథాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించిన ఆయన అమ్మను ఆరాధించాలనే అర్థం ఉన్న వందే మాతర నినాదం కూడా వివాదం చేయడం సరికాదని పేర్కొన్నారు. పుట్టిన భూమి, మాతృభాషను విస్మరిస్తే మనుగడ అసాధ్యమని వెంకయ్య వ్యాఖ్యానించారు. స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులందరినీ సమ్మోహనపరిచి, సమైక్యపరిచి, సంఘటితపరిచి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేదానికి ఆ రోజు వందే మాతరం అన్నారు. వందే మాతరం అంటే మాతా నీకు వందనము అని. అదేమంటే అదేదో ఆరాధన ఉంది, దాంట్లో ఏం ఆరాధన ఉంది? అమ్మను ఆరాధించవద్దని ఏ మాత్రం చెప్పింది? హిందూ అన్నా, భారతీయత అన్నా, ఇండియన్ అన్నా ఒక శబ్దంలాగా తయారైపోయింది. కొంతమంది మాకు ఆజాదీ కావాలి, ఆజాదీ కావాలి. దేంట్లో నుంచి ఆజాదీ కావాలంటే అవినీతి నుంచి ఆజాదీ కావాలని, అవినీతి నుంచి ఆజాదీ కావాలని అవినీతి పార్టీలో పోయి కౌగులించుకుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలుపుతారు. దేశాన్ని లూటీ చేసిన వాళ్ళు. స్వేచ్ఛ కూడా రాజ్యాంగ పరిమితికి లోబడి ఉంది. నీ స్వేచ్ఛ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. నువ్వు మాట్లాడే మాటల వల్ల ఇతరుల యొక్క మనసు నొచ్చుకోకూడదు. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్లో అత్యధికంగా 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, హన్మకొండ, ఆదిలాబాద్లో 41, మహబూబ్ నగర్, భద్రాచలం, నల్గొండ, హైదరాబాద్లో 40, రామగుండం, ఖమ్మంలో 39, హకీంపేటలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో 41, కర్నూలు, నంద్యాలలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామ, తిరుపతిలో 39, జంగమేశ్వరపురం, కడప, తుని, ఆరోగ్యవరంలో 38, విజయవాడలో 37, నెల్లూరు, కాకినాడలో 36, విశాఖపట్నంలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేళ బయటకు రావాల్సొస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రాట్ల తరపున ముందంజలో ఉన్న హిల్లరీ క్లింటన్ కు తొలిసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డెమోక్రాట్ల తరపున హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్న సెనేటర్ బెర్నీ శాండర్స్ కీలకమైన వాషింగ్టన్ సహా 3 రాష్ట్రాల్లో ఆమెను ఓడించారు. వాషింగ్టన్తో పాటు అలస్కా, హవాయి రాష్ట్రాల్లో బెర్నీ శాండర్స్ విజయం సాధించారు. ఆయా రాష్ట్రాల్లో హిల్లరీ భారీ ఓట్ల తేడాతో పరాజయం చెందడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అనేక అంతర్జాతీయ సంస్థలకు నెలవైన వాషింగ్టన్ పై ప్రత్యేక దృష్టి సారించిన హిల్లరీ భర్త బిల్ క్లింటన్, కూతురు చెల్సియాతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించినా అక్కడ ఓటమి తప్పలేదు. పరిస్థితులు క్రమంగా తనకు అనుకూలంగా మారుతున్నాయన్న శాండర్స్ తుది విజయంపై ధీమా వ్యక్తం చేశారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్తాన్కు చెందిన 5 సభ్యుల దర్యాప్తు బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ బృందానికి పాక్లోని పంజాబ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి మహమ్మద్ తాహిర్ రాయ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం మంగళవారం పఠాన్కోట్ వెళ్లి విచారణ జరపనుంది. వైమానిక స్థావరంలో కొన్ని ప్రాంతాల్లోకే ఆ విచారణ బృందాన్ని అనుమతించాలని భారత్ నిర్ణయించింది. ఆపరేషన్లో పాల్గొన్న జాతీయ భద్రతా దళం NSG, సరిహద్దు భద్రతా దళం BSF ను కాకుండా ప్రత్యక్ష సాక్షుల్ని మాత్రమే పాక్ బృందం విచారించనుంది. భారత్ కూడా ఒక విచారణ బృందాన్ని పాక్కు పంపడంపై తాహిర్ రాయ్ బృందం ముందు ప్రతిపాదన పెట్టనుంది.